వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో వర్క్ చేసే హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో వేకెంట్గా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్తో పాటుగా మరికొన్ని ఆఫీసర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా హెచ్పిసిఎల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్కి స్టార్టింగ్లో నెలకు 92,000 వరకు శాలరీ ఉంటుంది. ఇక కొన్ని ఆఫీసర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్ ఇయర్కి ప్యాకేజ్ 50 lakhs వరకు ఉన్నటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. ఐటీ జాబ్స్ కంటే ఎక్కువ శాలరీస్ ఇస్తున్నటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ హెచ్పిసిఎల్ సంస్థకి సంబంధించిన ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ కూడా క్లియర్గా నేను మీకు తెలియజేస్తాను. అండ్ కొన్ని జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మరికొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ పోస్టింగ్ విషయానికి వస్తే మన దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేయటువంటి ఒక మహారత్న కంపెనీ. అత్యధిక వాల్యూ ఉన్నటువంటి కంపెనీస్కి మాత్రమే ఈ మహారత్న హోదా అనేది ఇస్తారు. అండ్ ఈ మహారత్న కంపెనీస్లో శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ బేసిక్ పే 30,000 ఉంటుంది, బట్ ఇక్కడ శాలరీ చూసుకుంటే 11 లక్షలుగా ఉంటుంది పర్ ఇయర్కి. సో ఎందుకు 30,000 బేసిక్తో ఇంత శాలరీ ఏ విధంగా వస్తుంది అంటే దీనికి కొన్ని అలవెన్సెస్ పర్క్వాసైట్స్ హెచ్పిసిఎల్ సంస్థ మీకు ఇస్తుంది. హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, ఇంకా మెడికల్ అలవెన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అన్నీ కూడా కలిపి మీకు ఇంత శాలరీస్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ 1,20,000 రూపాయల బేసిక్ పే ఉన్నటువంటి జాబ్స్కి అయితే నియర్లీ 50 lakhs వరకు ప్యాకేజ్ అనేది మనకి పర్ ఇయర్ ఇవ్వడం జరిగిందనమాట. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి జాబ్స్లో కొన్నిటికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ వీడియోలో క్లియర్గా ఏ జాబ్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, దేనికి అవసరం లేదు అనేది క్లియర్గా నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది ఉంటుంది. ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది 3 yearsకి ఉంటుందన్నమాట. అంటే హెచ్పిసిఎల్ సంస్థలో మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఈ జాబ్లో చేయాలి. ఒకవేళ మీరు మధ్యలో వెళ్ళిపోవాలి, వేరే జాబ్ వచ్చినా లేదా ఇతర కారణాల వల్ల మీరు వెళ్ళిపోవాలంటే మాత్రం జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 3 లక్షల రూపాయలు, అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 50,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు ఒకేసారిగా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. నెలకు 5,000 రూపాయలు మీ శాలరీలో కట్ చేసుకుంటారు. సో ఫస్ట్ మనకి 5,000 రూపాయలు వచ్చి 30,000 రూపాయల బేసిక్ పే మరియు 40,000 రూపాయల బేసిక్ పే ఉన్నటువంటి జాబ్స్కి నెలకు 5,000 కట్ చేసుకుంటారు. దానికంటే ఎక్కువ బేసిక్ పే ఉన్నటువంటి జాబ్స్కి నెలకు 8,000 రూపాయలు కట్ చేసుకుంటారు. 3 years తర్వాత ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు కట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో 3 years కంప్లీట్ అయిన తర్వాత మీకు అమౌంట్ అనేది తిరిగి వాళ్ళు ఇచ్చేస్తారన్నమాట. ఓకేనా? సో ఇది సర్వీస్ అగ్రిమెంట్ బాండ్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక ఇందులో మనకి ఏమేం జాబ్స్ ఉన్నాయంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి జాబ్స్ కెమికల్కి సంబంధించి 37 పోస్టులు ఉన్నాయి. 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ జాబ్కి సంబంధించి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అండ్ ఈ జాబ్కి అప్లికేషన్ చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. నెక్స్ట్ వేకెన్సీ మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ అయితే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ అయితే 28 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఏదైనా సైన్స్ గ్రాడ్యుయేట్ అయ్యండి, దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ అండ్ సర్టిఫికేట్ డిప్లొమా చేసి ఉండాలి. ఫస్ట్ ఏదైనా సైన్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, దాంతోపాటుగా ఫైర్ అండ్ సేఫ్టీలో డిప్లొమా ఉండాలి, దాంతోపాటుగా వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఇది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ మనకి అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ 2 పోస్టులే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సీనియర్ ఆఫీసర్ సేల్స్కి సంబంధించి ఉన్నాయి. ఇవి 52 పోస్టులు ఉన్నాయి. దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 4 years డిగ్రీ ఎవరైతే మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ దాంతోపాటుగా పీజీడీఎం కూడా కంప్లీట్ చేసి ఉండాలి.
ఎంబీఏ కానీ లేదా పీజీడీఎం కానీ చేసి ఉండాలి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. బట్ వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువగా అడగడం జరిగింది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అన్ని జాబ్స్కి కూడా మినిమం పాస్ మార్క్స్ అనేవి ఉండాలి. అవి ఎంత అంటే 65% మార్క్స్ అనేవి అన్రిజర్వ్డ్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 55% మార్క్స్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది మొదటగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, లేదా రిటన్ టెస్ట్ అన్న ఏదో ఒకటి ఉంటుంది. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్, దాని తర్వాత సైకోమెట్రిక్ అసెస్మెంట్ టెస్ట్, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అప్లికేబుల్ అయితే ఈ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, లేదా అవసరం లేదు. దాని తర్వాత పర్సనాలిటీ టెస్ట్ లేదా టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఏవైనా పోస్టులకి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ అనే జాబ్కి తప్పనిసరిగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏం సిలబస్ ఉంటుంది అంటే ఇందులో 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. మొదటి పార్ట్లో యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే పార్ట్ 2లో టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్, మీ డిగ్రీ ఏదైతే కంప్లీట్ చేశారో దాని నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక ఎప్పుడు మనకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటే ఆగస్ట్ మంత్ ఎండింగ్లో లేదా సెప్టెంబర్ స్టార్టింగ్లో మనకి ఉండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ డేట్స్ కనుక వస్తే నేను మీకు క్లియర్గా చెప్తాను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మన ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఒకవేళ మనము ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మన దగ్గర ప్రాంతంలో ఎక్కడైనా పోస్టింగ్స్ వచ్చే అవకాశాలు ఉందా అనేది తెలుసుకుందాం. సో మనందరికీ తెలిసిన విషయమే, హెచ్పిసిఎల్ అనేటువంటి సంస్థ దేశవ్యాప్తంగా దీనికి వివిధ యూనిట్స్ అనేవి ఉన్నాయి. అలాగే డివిజన్స్ అని, డిపార్ట్మెంట్స్ అని, ప్లాంట్స్ అని, సెక్షన్స్ అని, సబ్సిడరీ కంపెనీస్ అని, జాయింట్ వెంచర్ కంపెనీస్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి హెచ్పిసిఎల్ కింద వర్క్ చేసేటువంటివి. ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూసుకుంటే విశాఖపట్నంలో హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి రిఫైనరీ యూనిట్ అనేది ఉంది. అలాగే విశాఖ, విజయవాడ, సికింద్రాబాద్ పైప్ లైన్ కూడా ఉంది. అలాగే అనంతపురంలో ఎల్పిజి రీజనల్ ఆఫీస్ అండ్ బాటిలింగ్ ప్లాంట్ అనేది ఉందన్నమాట. ఇలా మనకి విశాఖపట్నంలో కొన్ని ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకి హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి యూనిట్ అనేది రీజనల్ ఆఫీస్ అనేది ఉంది సికింద్రాబాద్లో. అలాగే ఎల్పిజి రీజనల్ ఆఫీస్ కూడా మనకి హైదరాబాద్లో ఉంది. సికింద్రాబాద్లో ఇండస్ట్రియల్ అండ్ కన్జ్యూమర్ రీజనల్ ఆఫీస్ అనేది ఉందన్నమాట. ఇలా అలాగే సూర్యాపేట టెర్మినల్ కూడా ఉంది. ఇలా మనకి డిఫరెంట్ ప్లేసెస్లో ఈ హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి. సో ఒకవేళ మనకి స్టార్టింగ్లో వేరే చోట పోస్టింగ్ వచ్చినా కూడా ఫ్యూచర్లో మన దగ్గర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ చేసుకునే అవకాశాన్ని కూడా హెచ్పిసిఎల్ సంస్థ మనకి కల్పిస్తుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 1 జూలై 2026 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20th జూలై 2026 లోపు చేసుకోవాలి. hindustanpetroleum.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసే లింకును వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎటువంటి ఫీజు లేదు, ₹0 ఫీజు. ఓబీసీ, అన్రిజర్వ్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వీళ్ళు ₹1180 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.